వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోసియా అంటే ఒక ప్రభంజనం. రోసియా విసిరే చలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు ఎన్ని ఉన్నా ప్రజలు నవ్వుకునేవారే కానీ శత్రుత్వం ఉండేది కాదు. అలాంటి రాజకీయం తెనాలిలో స్వర్గీయ రోసియా లేని లోటు ముఖ్యంగా తెనాలి ఆరువైశ్యంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసియా రాజకీయం రాష్ట్ర రాజకీయాలను తలదన్నే విధంగా ఉండేవి. రోసియా కనుసన్నల్లో ఏర్పాటైన తెనాలిలోని శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికలకు నేడు ఆయన లేని రోడ్డు కనిపిస్తుంది. నేను నరుకుతానని అనుకున్నానే, ఆ నరకటం నాకు చేత కావుతాటే. సర్వీసులు ఉంటాయి మీకు. ఇట్లా పట్టుకొని సార్ ఇట్లా నా మీద చెయ్యి బెదిరిస్తూ ఉంటే జాగ్రత్త, అది మంచి పద్ధతి కాదు. ముందు అప్పీల్ చేశాను, తమ ద్వారా అప్పీల్ చేశాను. సర్దుకోకుండా మళ్ళా పళ్ళు నురుముతూ పళ్ళు పటపట్లాడిస్తూ మరొకసారి కూడా బెదిరిస్తుంటే నేను అప్పుడు చెప్పాను, చెయ్యి తీసేస్తానని. ఇట్లా పట్టుకొని చెయ్యి ఇట్లా పట్టుకొని తీసేస్తానంటే ఏంటి దాని అర్థం? కూర్చొని మీరు చెయ్యి పెట్టి ఇట్లా అంటాం సాంప్రదాయమేనా? నిబంధనలు ఎక్కడుందా? దానికి మీరు ముందు మీరు కానీ మీ నాయకులు కానీ మరొకరు కానీ అది సరిదిద్ది అలాంటి జెస్చర్ పనికిరాదు అని చెప్పండి. నేను అన్కండిషనల్గా నేను ఆ పదాన్ని నేను విత్డ్రా చేసుకుంటాను, నాకు అభ్యంతరం లేదు. కొణిజేటి రోసియా మరణానంతరం ఈ దేవస్థానం కమిటీ పాలకవర్గానికి పోటీ ఎక్కువైంది. స్వర్గీయ రోసియా లాంటి మాటగారి, ఆయనలాగా కుల సంఘాలను అందరినీ సమన్వయం చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు లేకపోవటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఆయన లేకపోయేసరికి ఇతర కులాల్లో ఉన్న ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. దీంతో అసలు సమస్య ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న పాలకవర్గాన్ని దిగిపోమన్నారు. తిరిగి ఎన్నికలు జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను తలదన్నే విధంగా ఉన్నాయి. ఏప్రిల్ 1, 2 తేదీల్లో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో ఎన్నికలు నిలిపివేయాలంటూ స్టే ఆర్డర్ తెచ్చారు మరొక నాయకుడు. పేరుకే వైశ్య కుల సంఘం ఎన్నికైనా ఇందులో అంతర్గతంగా రాజకీయ పార్టీలు తమ ప్రభావం చూపుతున్నారనే చెప్పవచ్చు. బుధవారం సాయంత్రం 4:30 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మరో ప్రక్క ఎన్నికల కమిటీకి స్టే ఆర్డర్ నోటీసులు కూడా అందాయి. దీన్ని బట్టి ఈ ఎన్నికలు జరుగుతాయా, స్టే ఆర్డర్ ఎత్తేస్తారా, లేక ఆర్యవైశ్య నాయకుల్లో ఉన్న కుమ్ములాట ఉక్కొలిక్కొస్తుందా అన్న మీమాంస ఆర్యవైశ్య కుల సంఘాల్లో ఒక ప్రశ్నగా ఉంది. ఈరోజు నామినేషన్ ఫామ్ జరిగింది. ఏప్రిల్ 2వ తారీఖు నాడు. 26వ తారీఖు ఎలక్షను. మాది దేవస్థానం 2004లో గౌరవనీయులు కొణిజేటి రోసియా గారి ఆధ్వర్యంలో ఈ దేవస్థానం మొత్తాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆయన ప్రతి అంశంలోనూ ఆయన గమనింపుతోనే ఆయన చెప్పిన విధంగానే చేశాం. ఎలక్షన్లో నుంచున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అవగడ పార్టీలు కానీ వీళ్ళు కానీ ఎవరు ఏదో ఒకటి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ దేవస్థానంలో మా ఆయామంలో ఎటువంటిది జరగలేదు. ఈ తెనాల్లో ఉన్న చిన్న ఊరిది. ఈ ఊరిలో ఉన్న సభ్యులందరికీ ఈ దేవస్థానం 2004 ముందుకి 2020 తర్వాత ఈ డెవలప్మెంట్కి ప్రతి ఒక్కరికి ఆలోచనలో గమనింపు ఉండవచ్చు. ఇంత డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగలేదనేది ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యులు మొత్తంకు తెలుసు. మా మీద అనేక రకమైన నేను మా సొంత డబ్బులతో సత్యనారాయణ స్వామి దేవాలయం కట్టిస్తే దానికి ఎస్టిమేషన్ వేయాలి, విగ్రహాలు ఇదేని, ఇవన్నీ ఎలక్షన్ స్టంట్లు అన్నమాట. వీటిని మీరు ఎవ్వరు కూడా ఏ ఒక్క మాట కూడా నమ్మద్దు. ఇప్పుడు మీ వంతు ఓటు వేసి మీ పవిత్రమైన ఓటుని వేసే సమయం వచ్చింది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏమిటి అనేది ప్రతి విషయం ఆలోచించి ఓటు చేయండి. డెవలప్మెంట్ ఒక్కటే చూసుకోండి. మీరు మిగిలిన మాటలు ఏమీ వినద్దు. కాబట్టి సభ్యులందరూ మేము కొణిజేటి రోసియా గారు ఎంత గొప్పవారో వారి యొక్క అనుచరులు మేమందరం ఎటువంటి తప్పు చేయము, చేయలేదు, చేయపోము.
ఇది మీరు గమనించ ప్రార్థన. కాబట్టి మా మీద అనేక అవాంతరాలు తీసుకొస్తున్నారు. ఏ ఒక్క విషయం కూడా న్యాయబద్ధమైనది కాదు, నిజమైనది కాదు. కాబట్టి మీరు అందరూ గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు 26వ తారీఖు నాడు నామినేషన్ 26వ తారీఖు నాడు ఓటింగ్కి సకంగా మీ పవిత్రమైన ఓటుని డెవలప్మెంట్ గుర్తుపెట్టుకుని ఓటింగ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంది. మీ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు, అవకతవకలు పాల్పడ్డారని. అవకతవకలు వాళ్ళు చెప్పుకుంటున్నాయి కానీ మాకు ఇంతవరకు అయితే యథార్థం తెలియదు. మేము ఎటువంటి అవకతవకలు చేయలేదు, చేయము. వాళ్ళు డబ్బులు కాజేసామంటున్నారు. మాకేం డబ్బు అవసరం లేదు. మేము 50 సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన దాన ధర్మాలు 100 కోట్ల పైన ఉంటాయి. ఈ దేవాలయంలో మాకు చాలా గుంటూరులో అయినా తెనాల్లో అయినా అందరూ నవ్వుతున్నారు మేము డబ్బు కాజేసామంటే. నా డబ్బే నేను ఇక్కడ దాదాపు చాలా డబ్బు ఒకట వైశ్య బ్యాంక్ బిల్డింగ్ కానీ, సత్యనారాయణ స్వామి గుడి కానీ, ఈ ఒక్కలగడ్డ కళ్యాణ మంటపంలో కానీ అనేక డబ్బు నేను ఇక్కడ ఉపయోగించున్నాను. ఇది యథార్థం. అమ్మవారి విగ్రహాలు, అయ్యవారి విగ్రహాలు అంటున్నారు. ఇవన్నీ తప్పు. ప్రతిష్ట 30 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అది మొత్తం నేనే భరించి ప్రతిష్ట చేయించాను. కాబట్టి నేను నా సొంతంతో కట్టిన దేవాలయం మీద కూడా ఆరోపణలు చేస్తే ఎవరిచ్చిన డబ్బు లేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఇది గమనించి ప్రార్థన. కోర్టుకు వెళ్ళారని తెలుస్తుంది, ఎలక్షన్ జరపకూడదని. ఎన్నికలు ఎప్పుడో జరపాల్సి ఉంటే జరపకుండా ఇప్పటి వరకు వెయిట్ చేశారని దీని మీద ఆరోపణ చేస్తూ కోర్టుకు వెళ్ళారని తెలిసింది. మరి అది మీకు ఇంతవరకు మా దగ్గరికి ఏ ఇన్ఫర్మేషన్, ఏ నోటీసు లేదు. తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ జీవితకాల సభ్యులందరూ కూడా మరి రేపు 26వ తారీఖున ఎన్నికలను ప్రకటించినందున ఆ రోజు అందరూ వచ్చి పెండేల వెంకట్రావు ప్యానెల్కి ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. గత కమిటీ వాళ్ళు 22 సంవత్సరాల నుంచి కూడా మరి ఉంటూ ఎన్నికలు పెట్టకుండా ఎన్నికల రోజే గిఫ్ట్లు ఇచ్చి పంపించి చప్పట్లు కొట్టించి రాసుకొని వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రతి సభ్యుడిని గౌరవించాలి. మనము సభ్యత్వం ఉన్న వ్యక్తులను అసలు పట్టించుకోకుండా ఏదో వాళ్ళకు తోచిన బ్యాగులని అయ్యని ఇవన్నీ ఇచ్చేసి భోంచేసి వెళ్ళమని వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందువల్ల మేము మనస్తాపం చెంది ఖచ్చితంగా పోటీ చేసి ఎన్నికల్లో మాకు విజయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నామినేషన్లు 16 మంది మేము వేసాము, ఫుల్ ప్యానెల్ వేసాము. మేము దేవస్థాన సత్రం కమిటీ ఈ పూట నామినేషన్స్ కార్యక్రమం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమం ఎంతో కోలాహలంగా మంచి వాతావరణంలో జరిగింది. ఎలక్షన్స్ ఈ నెల ఏప్రిల్ 26 జరగనున్నాయి. సో సభ్యులందరూ ఎన్నుకున్న కమిటీ 26వ తారీఖు కొత్త కమిటీగా ఫామ్ అయ్యి వారందరూ అమ్మవారికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. అందరూ అడిగారు ఈ ఎన్నికల గురించి. ఈ ఎన్నికలు ఆర్యవైశ్యులందరికీ ఒక ట్రైనింగ్ అని చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్లో ఏ ఎలక్షన్స్కైనా కానీ ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. సో ఆర్యవైశ్యులందరూ అన్నదమ్ముల్లాగా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి వాతావరణం జరుగుతుంది తప్పితే ఎటువంటి దీంట్లో కాంట్రవర్సీ అయితే ఏం లేవు. తెనాలి ఆర్యవైశ్యులందరికీ మనవి, ఈరోజు వేణుగారి ప్యానెల్లో నేను జాయింట్ సెక్రటరీగా నామినేషన్ వేయడం జరిగింది. నేను నా పని తప్పించి ఎందులోని కూడా ఇన్వాల్వ్ అయ్యే మనస్తత్వం కాదు. అటువంటి మనిషిని 2011లో ఆయన కాంట్రాక్ట్ చేయమని సిటీ జనరల్ స్టోర్స్ నన్ను పిలవడం, నేను కాంట్రాక్ట్ అయితే చేయను సార్, సేవ అయితే చేస్తానంట. ఆ విధంగా ఈ దేవస్థానంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన చెప్పే నీతులకి నేను ప్రభావం అయ్యి ఆయన దగ్గర నేను ఎంతో నేర్చుకోవడం జరిగింది. ఆ ప్రకారమే గత 15 సంవత్సరాలుగా సేవాభావంతో ఇక్కడ అంకితం అయి ఉన్నవాళ్ళం. ఏ రోజు ఏ పదవి కావాలని మేము కోరుకోలేదు. ఇది మీరందరూ గమనించాలి. ఇవాళ ఒక పెద్ద మనిషి, రాత్రి వరకు మాతోటే ఉన్న మనిషి, మీతోటే ఉన్నానని మనిషి, ఆయన ఇవాళ చాలా నీతులు చెప్పారు. చాలా మంచిది. అయితే కలిస్తే బాగుంటుంది, గొడవలు లేకుండా బాగుంటుంది అని చెప్పేసి
ఇన్ని మాటలు చెప్పిన పెద్ద మనిషి మరి ఇన్నిసార్లు వాళ్ళు రకరకాలుగా ప్రతిరోజు ప్రతి నిమిషం మాట్లాడుతానే మాకు వ్యతిరేకంగా లేని ఆరోపణలు చేస్తానే ఈ విధంగా ప్రవర్తించినప్పుడు అసలు సఖ్యత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజుతో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. నామినేషన్ ఫారం తీసుకున్న అందరూ కూడా ఇవాళ వచ్చి తమ నామినేషన్ని వేసి ఓటర్ మహాశైలికి విజ్ఞప్తి చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే అందరూ కూడా వయసు కులంలో పుట్టాము, వయసులకి సేవ మేలు చేయాలని ఒక భావంతో మనం అందరం తలంపుతో ముందుకెళ్తున్నాము. ఎవరి పద్ధతుల్లో ఎవరి ఆలోచనలతో వాళ్ళు ముందుకు సాగాలి. అలానే ఎక్కడ కూడా విద్వేషాలు వైషమ్యాలు లేకుండా వయసులందరూ ఏకతాటి మీద రావడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఇది పెద్దవాళ్ళు అయిపోతున్నారు మీరు, మాలాంటి పిల్లలకు అవకాశం ఇచ్చి చిన్నవాళ్ళకి మా చేత పనులు చేయించండి, మేము కూడా సంతోషిస్తాము. ముందు తరాలకి భావితరాలకు మీరు ఒక వారధిలాగా ఉండి కొన్ని సూచనలు చేయండి. అంతేగాని ఇంకా మేమే ఉంటాము మేమే చేస్తామనే నానుడి వేడండి. గతంలో మీరు చేసిన వాటికి తప్పులు బాబు మేము పొరపాటు చేశాము, లేకపోతే మేము మంచి పని చేశాము, మీరు కూడా ఇలా కొనసాగండి, ఈ తప్పు చేశాము ఈ తప్పు చేయబాకండి అని చెప్పి మా చేత పని చేయించే ఆలోచనలో మీరుండండి. అలా కాకుండా లేదు మేము కోర్టులకు వేస్తాము, మేము కోర్టులు వేరే వాళ్ళ చేత తెప్పిస్తాము, ఇలాంటివన్నీ చేసి ఎలక్షన్లు ఆపాలని లేకపోతే ఇంకోటి చేయాలని దయచేసి ప్రయత్నాలు చేయొద్దండి. ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు, అవన్నీ చేయబాకండి. రండి కూర్చొని కలిసి చేసుకుందాం, వయసులో ఒక తాడు మీద తీసుకొద్దాం. నేను ఇందాక చెప్పినట్టుగా వనభోజనాలు జరిగినా ఏది జరిగినా సరే 30,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి రాజకీయ పార్టీకి మనతో అవసరం ఉంటుంది. రాజకీయాలు గుడిలో వద్దండి, గుడి బయట రాజకీయాలు చేసుకుందాము. ఎంతసేపటికి గుడిలో అమ్మవారి సేవ ఎలా చేద్దాము, వయస్సులకి పేద వయస్సులకి ఏ విధంగా మేలు చేకూర్చే విధంగా కళ్యాణ మండపాలను డెవలప్ చేద్దాము, వీటి మీద ఉందామండి మనం. జై వాసవి. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ముందుగా నా నమస్కారములు. మన తెనాలి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఎలక్షన్స్ ఏప్రిల్ 26 జరగడానికి ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తోంది. ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే దేవాలయం మన కులదేవత, అటువంటి అమ్మవారి దేవాలయ ప్రతిష్టని అట్లాగే తెనాలి పట్టణ వైశ్యులందరి ప్రతిష్టని కాపాడే విధంగా మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి, ఆలోచించండి. నాకెందుకులే అని అనుకోవాకండి, నాకు ఓటు లేదుగా అనుకోవాకండి. మీ స్నేహితుడికో మీ బంధువుకో దేవస్థానంలో ఓటు ఉంటుంది, వాళ్ళకి చెప్పండి మరి నాన్న మంచి వ్యక్తులకు ఓటు వేయండి అని. మంచిగా అందరం కలిసిమెలిసి జీవించి ఉందాం. ఈ కేవలం ఈ ఎలక్షన్ ద్వారా మన బంధుత్వం మన స్నేహాలు కల్మషం చేసుకోవద్దని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. వైశ్యుడు అనేవాడిని రోడ్డుకి ఎడవద్దు, అందరు కలిసి కట్టుకున్నాం అనేటువంటి ఐక్యత ఉంటేనే ఎవరైనా కూడా గుర్తిస్తారు. అంతే తప్ప ఎవరైనా నలుగురు ఉంటే 4 రకాలుగా మాట్లాడుకుంటే ఎవరికి గుర్తింపు ఉండదు. కాబట్టి మనం చేసే పని నలుగురు మెచ్చేట్టుగా ఉండాలని చెప్పి దానికి అనుకూలంగా ఈ ఎలక్షన్ జరగాలని, వైశ్యుడు అనేవాడు అనుభవించడం కోసమే కదా ఇంత బిల్డింగ్లు కట్టినా ఏం చేసినా. అంతకుముందు పాకలు, తర్వాత పెంకుటిళ్ళు, తర్వాత మిద్దెలు, ఈ కాలానికి డాబాలు. ఇక దీనికి సృష్టికర్త నేనే అంటే ఎట్లా? రాబోయే కాలంలో ఎన్నిపోయి వాళ్ళకు 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఇది శిథిలం అయిపోయింది. అప్పుడు ఇంకోటి వచ్చాడు, ఇంకోటి ప్యాలెస్ కడతాడు. ఇక అప్పుడు దానికి ఇదంటే ఈ భూమి ఇచ్చినోడు ఏమైపోవాలి, వంశపారంపర్యంగా ఉన్నటువంటి ధర్మకర్తలు ఏమైపోవాలి, వాళ్ళు వంశపారంపర్యంగా ఉన్నటువంటి ధర్మకర్తలు వాళ్ళకి ఏమైనా పదవి ఇచ్చాము, వాళ్ళు పోటీలో ఉన్నారా? వాళ్ళు కామగానే ఉంటున్నారు. ఎవరైనా సరే మనం చేయాల్సింది చేద్దాము అనుకున్నాడు కామగానే ఉంటున్నాడు, ఏమి లేనిదే ఎగిరి పడుతుంది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీకి ఎన్నికలు జరపాలని చెప్పి దానికి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఈరోజు నామినేషన్లు తీసుకుంటుంది. ఆ నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది. మీరు నామినేషన్ వేసారా? వేయలేదు. ఎందుకని? ఇంతకుముందు 5 days బ్యాకే నేను లెటర్ ఇచ్చాను. ఓటర్ లిస్టులో అవకతవకలు ఉన్నాయి. ఇది బైలా ప్రకారం ఏ ప్రకారం 1 year దీనికి అథారిటీ ఉంది, 3 years అనేది లేదు. ఇది రీషెడ్యూల్ చేయమని లెటర్ ఇచ్చాను. ఎవరు వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ కోరికలు వాళ్ళలాగా ఉన్నాయి, ఎట్లా పడితే అట్లా చేద్దామని లెక్కలో ఇంతకుముందు ఎట్లా సమర్థించారు. కొన్ని పరిస్థితుల వల్ల ఇంతకుముందు సమర్థించాను ఏదైనా సరే. ఇవాళ పరిస్థితులు 2
ఒక టైపులో కొమ్మక్కై 2 నామినేషన్లు వేసే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను యాక్ట్ ప్రకారం నేను 5 బైలా 5A ప్రకారం బైలాలో 1 ఇయర్కి మాత్రమే ఎలక్షన్ జరగడానికి అవకాశం, 3 ఇయర్స్ అనేది లేదు. ఆ బేసిక్ మీద నేను కోర్టుకు వెళ్ళాను. ఇంజక్షన్ ఆర్డర్ 16 వరకు తీసుకొచ్చాను. 16 వరకు ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు వాళ్ళకి వాయిదా ఇస్తారు, వాళ్ళు ఏదో రిప్లై పడేసుకుంటే 3 ఇయర్స్ ఉందని కనుక కొనుక్కుంటే వద్ద చేసుకోవచ్చు. నా దగ్గర బైలా ఉంది, యాక్ట్ ప్రకారమే పోతాను. అందుకని నేను నామినేషన్ వేయలేదు. ఎందుకంటే నేను ఒప్పుకోకుండా సంవత్సరానికి 3 ఇయర్స్కి ఒప్పుకోకుండా దాని మీద నేను ఎలా వేస్తాను నామినేషన్, అందుకని నేను వేయలేదు. ఇప్పుడు నామినేషన్లు అందరు దాదాపుగా అందరు వేసినట్టుగా చెప్పుకుంటారు. మరి వాళ్ళందరూ వేశారు కదా, ఇప్పుడు మీరు స్టేకి వెళ్ళారు, ఎందుకని వాళ్ళని ఆపలేకపోతున్నారు? నాకు ఆపాల్సినంత అవసరం, ఎందుకంటే ఇది నామినేషన్లు వేసుకున్నా అది ఒక ప్రాసెస్. ఎలక్షన్ బేసిక్ నాది. ఎలక్షన్ అదే ఒక రోజులో ఉందంటే దానికి ఎలక్షన్ ఆపమని చేస్తారు. 26 ఉంది అసలు ప్రాసెస్, ఎలక్షన్ ప్రాసెస్సే జరపొద్దని చెకింగ్ చేస్తారు 16 వరకు. వాళ్ళు వేసిన ఉపయోగం లేదు కానీ వేసుకున్నారు. నాకు ఎలా చేయాలి అది రైట్ అయినప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ అన్నప్పుడు మళ్ళీ ఎలక్షన్ డేట్ ఇస్తే అప్పుడు మళ్ళీ ఈ షెడ్యూల్ మొత్తం ఇస్తారు, అప్పుడు వేస్తాను నేను. నాకంత అవసరం లేదు. కమిటీ మెంబర్లే తప్పు చేయటం, సభ్యతలు కూడా చనిపోయిన వాళ్ళ స్థానం వాళ్ళ పేరు రాసుకోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు మెయిన్ తప్పు 1 ఇయర్కి ఎలక్షన్ జరగడం 3 ఇయర్స్ ఈ లెవెల్ చేయడానికి చంద్రబాబు మనకు బయలా మెయిన్. నువ్వు బెదిరించడం ఇలాంటివన్నీ చేసుకుంటే అన్నాడు ఓర్పు వేస్తాం. అందుకే దాని మీద నేను ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్ళాను. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది 16, దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. దానికి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి పరిస్థితుల్లో అది అవుతుంది. ఈ తప్ప ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ ప్రాసెస్ అన్నీ సరిచేసి అన్ని పద్ధతుల్లో ఇస్తే ఎలక్షన్ జరగడానికి నేను సిద్ధం, నేను పాల్గొనడానికి సిద్ధం. ఎలక్షన్ లేకుండా ఎలాంటి చేయడానికైనా ఇష్టపడను. ఎలక్షన్ జరగాల్సిందే. ఎలక్షన్ జరిగే ముందు ఒక 1 మంత్ ముందు టౌన్ వరకు అనౌన్స్ సభ్యతలు, కొత్త సభ్యతలు ఇతను చేయాల్సిందే. అంతేగాని సభ్యతలు నీ రాసుకొని బయట వాళ్ళు ఇస్తే ₹1,00,000 అంట, బయలా ప్రకారం ₹116 సభ్యత్వం ఇవ్వాల్సింది. కులదేవత శ్రీ వాసవి కన్యకా సమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికలు మీకు తెలిసిందే. దాంట్లో భాగంగా నిన్న ఈరోజు ఈ సమయానికి 41 అప్లికేషన్లు పూర్తి చేసి మాకు ఇవ్వటం జరిగింది. మా ఎన్నికల కమిటీ స్వీకరించడం జరిగింది 41. తదుపరి రేపు ఎల్లుండి 4వ తారీఖు దాకా విత్డ్రాయల్స్కు టైం ఉంది. 5వ తారీఖున తుది జాబితా ప్రకటిస్తామని చెప్పని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.